ప్రశ్న 23. చంకలో మరియు జననాంగాల దగ్గర వెంట్రుకలు రావడం ఏ దశకు సంకేతం? ఏ. బాల్య దశ, బి. కౌమార దశ, సి. వృద్ధాప్య దశ, డి. ఏదీ కాదు. సరైన సమాధానం బి. చంకలో జననాంగాల దగ్గర వెంట్రుకలు రావడం కౌమార దశకు చేరినట్లు సూచించే మార్పులలో ఒకటి. ప్రశ్న 24. నిశ్చితం. ఏ. కౌమార దశలో స్నానం మరియు వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. కారణం ఆరిస్టు. ఈ దశలో స్వేదగ్రంథులు చురుకుగా పనిచేయడం వల్ల శరీరం నుండి వాసన వస్తుంది. సరైన ఎంపికను ఎంచుకోండి. సరైన సమాధానం ఎఫ్. కౌమార దశలో స్వేదగ్రంథులు చురుకుగా పనిచేయడం వలన శరీరం నుండి వాసన వస్తుంది. కాబట్టి తరచుగా స్నానం చేయడం, శుభ్రత పాటించడం అవసరం. ప్రశ్న 25. ఋతుస్రావం సమయంలో గర్భాశయ కుడ్యం నుండి ఏమి విడుదలవుతాయి? ఏ. కేవలం రక్తం, బి. అండం మరియు రక్తంతో కూడిన మందమైన పొరలు, సి. కేవలం నీరు, డి. హార్మోన్లు మాత్రమే. సరైన సమాధానం బి. ఒకవేళ ఫలదీకరణ జరగకపోతే అండం మరియు గర్భాశయ కుడ్యం మందమైన పొరలు రక్తంతో కలిసి బయటకు విడుదలవుతాయి. ప్రశ్న 26. కౌమార దశలో ప్రవర్తనకు సంబంధించి కింది వాటిలో ఏది సాధారణం? ఎం. సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకోవడం, బి. అద్దం ముందు ఎక్కువసేపు గడపడం, సి. భిన్న లింగ వర్గీయుల పట్ల ఆకర్షణ, డి. పైవన్నీ. సరైన సమాధానం డి. నిర్ణయాల్లో స్వతంత్రత కోరడం, తన శరీరం పట్ల ఆసక్తి, భిన్న లింగ వర్గీయుల పట్ల ఆకర్షణ కౌమార దశలో సహజం. ప్రశ్న 27. పొగాకు ఉత్పత్తులను సేవించడం వల్ల ఏ వయస్సు నాటికి అంతర్గత అవయవాలన్నీ దెబ్బతింటాయి? ఏ. 18 ఏళ్లు, బి. 21 ఏళ్లు, సి. 30 ఏళ్లు, డి. 50 ఏళ్లు. సరైన సమాధానం సి. పొగాకు వ్యసనానికి గురైన వారు 30 ఏళ్ల వయసుకు చేరేటప్పటికీ అంతర్గత అవయవ వ్యవస్థలన్నీ దెబ్బతింటాయి. ప్రశ్న 28. మన దేశంలో చట్టపరంగా అమ్మాయిల వివాహ వయస్సు ఎంత? ఏ. 15 సంవత్సరాలు, బి. 18 సంవత్సరాలు, సి. 21 సంవత్సరాలు, డి. 25 సంవత్సరాలు. సరైన సమాధానం బి. మన దేశంలో చట్టపరంగా స్త్రీలకు వివాహ వయస్సు 18 సంవత్సరములుగా నిర్ణయించబడింది. ప్రశ్న 29. ఎత్తు పెరగడంలో వంశపారంపర్యంతో పాటు ఏది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది? ఏ. పర్ఫ్యూమ్ను వాడటం, బి. సంతులిత ఆహారం తీసుకోవడం, సి. ఎక్కువసేపు నిద్రపోవడం, డి. అద్దంలో చూసుకోవడం. సరైన సమాధానం బి. సరైన ఎత్తు పెరగడంలో వంశపారంపర్యంతో పాటు సరైన పోషకాలు, ఆహారం తీసుకోవడం ముడిపడి ఉంటుంది. ప్రశ్న 30. కౌమార దశలో అమ్మాయిలలో వక్షోజాల పెరుగుదలకు కారణమైన హార్మోన్ ఏది? ఎరో. టెస్టోస్టిరాన్, బి. ఈస్ట్రోజన్, సి. ఎడ్రినలిన్, డి. థైరాక్సిన్. సరైన సమాధానం బి. స్త్రీ బీజకోశాలు స్రవించే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రభావం వలన అమ్మాయిలలో వక్షోజాలు పెరుగుతాయి. ప్రశ్న 31. అబ్బాయిలలో కౌమార దశలో భుజాలు ఎలా మారుతాయి? ఏ. సన్నబడతాయి, బి. వెడల్పుగా మారుతాయి, సి. మార్పు ఉండదు, డి. వంగిపోతాయి. సరైన సమాధానం బి. అబ్బాయిలకు 6వ తరగతి అబ్బాయిలతో పోలిస్తే వెడల్పైన భుజాలు ఏర్పడటం గమనించవచ్చు. ప్రశ్న 32. కౌమార దశలో ఉండే మానసిక స్థితిని ఏమని వర్ణించవచ్చు? ఏ. ప్రశాంతమైన దశ, బి. ఒడిదుడుకులతో కూడిన సంక్లిష్ట దశ, సి. స్థిరమైన నిర్ణయాల దశ, డి. బాధ్యత లేని దశ. సరైన సమాధానం బి. కౌమార దశ మన జీవితంలో ఒడిదుడుకులతో కూడిన సంక్లిష్ట దశ. ప్రశ్న 33. లత అనే బాలిక ఏ గ్రామంలో బాల్య వివాహాన్ని వ్యతిరేకించింది? ఏ. బిజ్జారం, బి. కొయ్యలగూడెం, సి. మర్రిగూడ, డి. మేళ్ల చెరువు. సరైన సమాధానం ఎఫ్. లత నారాయణపేట్ జిల్లాలోని బిజ్జారం అనే గ్రామంలో తన బాల్య వివాహాన్ని ప్రతిఘటించింది. ప్రశ్న 34. పట్టిక -1 ప్రకారం 18 ఏళ్ల వయస్సులో బాలబాలికల పూర్తి ఎత్తు పెరుగుదల శాతం ఎంత? ఏ. 0.95, బి. 0.98, సి. 0.99, డి. 1.0. సరైన సమాధానం డి. పట్టిక -1 ప్రకారం 18వ సంవత్సరం వచ్చేసరికి బాలబాలికలు ఇరువురిలోనూ ఎత్తు పెరుగుదల 100% ఉంటుంది. ప్రశ్న 35. థైరాయిడ్ మృదులాస్థి అధికంగా పెరగడం వల్ల అబ్బాయిలలో ఏ మార్పు వస్తుంది? ఏ. ఎత్తు పెరుగుదల, బి. మోటిమలు తగ్గడం, సి. స్వరం బొంగురుగా మారడం, డి. దృష్టిలోపం. సరైన సమాధానం సి. కౌమార దశలో థైరాయిడ్ మృదులాస్థి పెరగటం వల్ల యాడమ్స్ యాపిల్ ఏర్పడి శబ్దాలు బొంగురుగా వెలువడతాయి.
ప్రశ్న 36. కౌమార దశలో వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏది సరైన మార్గం కాదు? ఏ. తల్లిదండ్రులతో చర్చించడం. బి. వ్యాయామం చేయడం. సి. మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు వాడటం. డి. ఉపాధ్యాయుల సలహా తీసుకోవడం. సరైన సమాధానం సి. ఒత్తిడి తగ్గించుకోవడానికి మత్తు పదార్థాలు వాడటం చాలా ప్రమాదకరం. అటువంటి సలహాలను తిరస్కరించాలి. ప్రశ్న 37. అమ్మాయిలలో నడుము కింద భాగం వెడల్పుగా మారడం దేనికి తోడ్పడుతుంది? ఏ. వేగంగా నడవడానికి. బి. బిడ్డలకు జన్మనివ్వడంలో. సి. ఎత్తు పెరగడానికి. డి. ఏదీ కాదు. సరైన సమాధానం బి. అమ్మాయిలలో నడుము కింద భాగం వెడల్పుగా మారడం తరువాతి కాలంలో బిడ్డలకు జన్మనివ్వడంలో తోడ్పడుతుంది. ప్రశ్న 38. సంతులిత ఆహారంలో ఉండాల్సిన ముఖ్యమైన మూలకాలు ఏ సెట్లో ఉన్నాయి? ఏ. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు. బి. కేవలం నీరు మరియు ఉప్పు. సి. చక్కెర మరియు నూనె. డి. పిండి మరియు మజ్జిగ. సరైన సమాధానం ఏ. సంతులిత ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు మరియు విటమిన్లు తగిన నిష్పత్తిలో ఉండాలి. ప్రశ్న 39. ఋతుచక్రం సక్రమంగా లేకపోతే ఎవరిని సంప్రదించాలి? ఏ. కార్డియాలజిస్ట్. బి. గైనకాలజిస్ట్. సి. పాథాలజిస్ట్. డి. డెర్మటాలజిస్ట్. సరైన సమాధానం బి. ఋతుచక్రం క్రమం తప్పితే స్త్రీల వ్యాధి నిపుణులైన గైనకాలజిస్ట్ను సంప్రదించాలి. ప్రశ్న 40. కింది వాటిలో ద్వితీయ లైంగిక లక్షణం కానిది ఏది? ఏ. ముఖంపై వెంట్రుకలు రావడం. బి. కంఠస్వరంలో మార్పు. సి. పుట్టుకతో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాలు. డి. వక్షోజాల ఎదుగుదల. సరైన సమాధానం సి. పుట్టుకతో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాలను ప్రాథమిక లైంగిక లక్షణాలు అంటారు. ప్రశ్న 41. కౌమార దశలో స్వీయ చేతన సెల్ఫ్ కాన్షియస్నెస్ పెరగడం వల్ల పిల్లలు ఏమి చేస్తారు? ఏ. ఇతరులతో కలవరు. బి. అద్దం ముందు ఎక్కువసేపు గడుపుతారు. సి. చదువు మానేస్తారు. డి. ఏదీ కాదు. సరైన సమాధానం బి. కౌమార దశలో అధిక స్వీయచేతన కలిగి ఉండటం వల్ల తరచూ అద్దంలో ముఖం చూసుకుంటూ ఉంటారు. ప్రశ్న 42. పీయూష గ్రంథి పిట్యూటరీ గ్లాండ్ శరీరంలో ఎక్కడ ఉంటుంది? ఏ. ఉదర భాగం. బి. మెడభాగం. సి. మెదడుకు దిగువన. తలలో. డి. మూత్రపిండాలపైన. సరైన సమాధానం సి. పిట్యూటరీ గ్రంథి తలలో, మెదడుకు దిగువన ఉంటుంది. ప్రశ్న 43. కౌమార దశలో శారీరక వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఏ. ఆరోగ్యం బావుంటుంది. బి. మంచి నిద్ర పడుతుంది. సి. ఒత్తిడి తగ్గుతుంది. డి. పైవన్నీ. సరైన సమాధానం డి. శారీరక వ్యాయామం ఆరోగ్యాన్ని చక్కగా ఉంచడంతో పాటు మంచి నిద్రనిస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రశ్న 44. నిశ్చితం. ఏ. ఋతుస్రావం సమయంలో అమ్మాయిలు అంటరానివారు కాదు. కారణం R:2. ఇది ఒక సహజ జీవసంబంధ దృగ్విషయం మరియు ఆరోగ్యానికి ముఖ్యం. సరైన ఎంపికను ఎంచుకోండి. సరైన సమాధానం ఏ. ఋతుస్రావం ఒక జీవసంబంధ దృగ్విషయం కాబట్టి ఇది కలుషితం కాదు. అపోహలు. వీడి పరిశుభ్రత పాటించాలి.